వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ అంటేనే రికార్డుల పండుగ. ప్రతి సీజన్ లో పాత రికార్డులు కనుమరుగవ్వటం, కొత్తవి పుట్టుకురావటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఐపీఎల్ చరిత్రలో కొన్ని రికార్డులు ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయడం పక్కన పెడితే కనీసం ఆ దరిదాపుల్లోకి వెళ్లటం కూడా ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఒక కలగానే మిగిలిపోవచ్చు. 2008 నుండి మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఎప్పటికీ చెక్కు చెదరని ఆ అద్భుత రికార్డులేంటో ఇప్పుడు అత్యంత క్షుణ్ణంగా చూద్దాం. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద, సిక్సర్ల సునామీ. ఈ 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని రికార్డులు మాత్రం ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిలిచిపోయాయి. అందులో మొదటిది, అత్యంత భయంకరమైనది, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సృష్టించిన 175 నాట్అవుట్. 2013లో చిన్నస్వామి స్టేడియంలో పూణే వారియర్స్ బౌలర్లను గేల్ ఉతికి ఆరేశాడు. కేవలం 66 బంతుల్లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో గేల్ బాదిన ఈ స్కోర్ ఇప్పటికీ ఒక అందని ద్రాక్ష. T20 క్రికెట్ లో ఒక జట్టు చేసే స్కోర్ ను గేల్ ఒక్కడే చేయటం ఒక మహా అద్భుతం. ఈ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఒక బ్యాటర్ 300 స్ట్రైక్ రేట్ తో కనీసం 15 కంటే ఎక్కువ సిక్సర్లు బాదాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత కాలంలో అసాధ్యమనే చెప్పాలి. ఇక రెండో రికార్డు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ సాధించిన 973 పరుగులు. 2016 సీజన్ లో కోహ్లీ ఒక మానవాతీతమైన ఆటను ప్రదర్శించాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 4 సెంచరీలు బాది ఆరెంజ్ క్యాప్ ను తన సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్ లో కోహ్లీ ప్రతి మ్యాచ్ లోను పరుగుల వర్షం కురిపిస్తూ 1000 పరుగుల మైలురాయికి కేవలం 27 పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు ప్రయత్నించిన కోహ్లీ సృష్టించిన ఆ భారీ పర్వతాన్ని అధిరోహించడం ఎవరి వల్ల కాలేదు. మూడో అసాధారణ రికార్డు, అమిత్ మిశ్రా 3 హ్యాట్రిక్స్. ఐపీఎల్ చరిత్రలో ఒక్క హ్యాట్రిక్ తీయటమే బౌలర్లకు ఒక పెద్ద కళ. అని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం 3 వేర్వేరు జట్లపై ఢిల్లీ, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ 3 హ్యాట్రిక్లు నమోదు చేసి బౌలింగ్ విభాగంలో ఒక అనూహ్యమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఈ రికార్డును సమన్ చేయడం కూడా ఇప్పటి తరం బౌలర్లకు పెద్ద సవాలే. నాలుగోది, సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన 287 పరుగుల రికార్డ్. గత 2024 సీజన్ లో ఆర్సీబీ పై ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చేసిన విధ్వంసం ప్రపంచ క్రికెట్ ను విస్తుపోయేలా చేసింది. ట్రావిస్ హెడ్, క్లాసన్ వంటి ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియాన్ని సిక్సర్లతో హోరెత్తించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ ను నమోదు చేశారు. T20లో ఒక జట్టు 280+ స్కోర్ సాధించడం అనేది అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అరుదైన విషయం. ఇక ఐదోది, ఎంఎస్ ధోని 260+ మ్యాచ్లు. ఒకే లీగ్ లో అది అత్యంత ఒత్తిడితో కూడిన ఐపీఎల్ లాంటి టోర్నీలో ఇన్ని మ్యాచ్లు ఆడటం, అందులో 200 కంటే ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించడం కేవలం తల ధోనికే సాధ్యమైంది. ఫిట్నెస్, నాయకత్వంలో ధోని సృష్టించిన ఈ బెంచ్ మార్క్ మార్చడం ఎవరి తరమూ కాదు. ఈ 5 రికార్డులు ఐపీఎల్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ఈ రికార్డులను ఎవరైనా కనీసం సవాలు చేయగలరా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.